పిల్లల దగ్గర నుంచి మీరు మొదలుకొని రోజు చూస్తున్నారు. ఏలియా ఎక్కడ దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు? ఏలియా దగ్గరే కనబడుతున్నాడు. ఎక్కడ చూడండి ఏలియా పక్కనే ఉంటా ఉన్నాడు దేవుడు. అంత పట్టింపు దేవునికి. నువ్వు దేవుని పనులు చేయడానికి ఇష్టపడు, దేవుని కొరకు నిన్ను త్యాగం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడు, దేవుని కొరకు ఆయన నియామకంలో గట్టిగా నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ వెంట నిలబడతాడు ఆయన. నిన్నెలా పోషించాలో, నిన్నెలా భద్రం చేయాలో, నిన్నెలా వాడుకోవాలో. ఎంత ప్రమాదకరమైన స్థలం అహాబు కోర్టు ఎంత ప్రమాదకరమైన స్థలం. అక్కడ ఉందెవరు? యెజబెలు, క్రూరురాలు, భయంకరమైన వ్యక్తి ఉంది అక్కడ. ఆ క్రూరురాలి నోట్లో నుంచి, ఆ సింహం నోట్లో నుంచి బయటకు వచ్చాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనకు అర్థం అవుతే మనం చాలా దేవుణ్ణి సంతోషిస్తాం. చాలాసార్లు మన క్రైస్తవ జీవితాలలో దేవుడు ఉండమన్న స్థలాల్లో మనం ఉండం. ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే నన్ను మన్నించండి, కొంచెం ధైర్యం చేసి చెప్తున్నాను. చెప్పకూడదు నేను ఇలాంటి స్థలాల్లో. వాళ్ళు కోరుకున్న స్థలాలే కావాలి వాళ్ళకి. దేవుడు పొమ్మన్న స్థలాలకు వెళ్ళరు వాళ్ళు. మాకు కావాలి అనుకున్న స్థలంలోనే ఉండిపోతారు వాళ్ళు. ఒక దేవుడు అండమాన్ నికోబార్ దేవుళ్ళకు పంపితే పోతామంటే పోనండి, అక్కడ నాకే సౌలభ్యాలు దొరకవు. నిజంగా నువ్వు దేవుని సేవకు నువ్వు అవుతే కేరీతు వాగు దగ్గరికి పొమ్మంటే అది ఎండిపోతుంది కదండి, అక్కడ ఏముంటుంది అని అనుకుంటాం మనం. ఎండిపోయే వాగు దగ్గర సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఎండిపోయిన వాగు దగ్గర కడుపు నిండా భోజనం పెట్టగలిగిన దేవుడు, అన్క్లీన్ బర్డ్స్ ద్వారా తీసుకుని వచ్చి సమృద్ధి అయినటువంటి భోజనాన్ని పెట్టగలిగిన దేవుడు. దేవుణ్ణి విశ్వసించకుండా ప్రాంతాలని, ప్రజలను, వాళ్ళని, వీళ్ళని మనం టార్గెట్ చేసుకుని బ్రతుకుతున్నాం ఈ రోజుల క్రైస్తవ సాక్ష్యం దెబ్బతింటానికి గల కారణం ఏంటంటే ప్రజల మీద మన మనసు ఉంటుంది కానీ దేవుని మీద మన మనసు ఉండడంలా. దేవుణ్ణి మనం విశ్వసిస్తే అది విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా, సేవకుడైనా, ఎవరికైనా ఒకటే పాఠం. ఈ పాఠం ఏంటి అంటే దేవుడు నిన్నుండమన్న స్థలంలో నువ్వు ఉండు, దేవుడు దాగుమన్న స్థలంలో నువ్వు దాగి ఉండు, దేవుడు నీకు నేర్పించే పాఠాలు నువ్వు నేర్చుకుంటూ విధేయత చూపించుకుంటూ వెళ్ళు. నిన్ను ఎలా పోషించాలో దేవునికి తెలుసు. పొద్దున రాములో యాకోబుతో దేవుడు చెప్తాడు, యాకోబు అయిపోయింది 20 ఏళ్ళు చాలిక, 20 ఏళ్ళు చాలు. నీ భార్య బిడ్డలు తీసుకొని ఎక్కడ నూనె పోసి నాకు ప్రమాణం చేసావో ఆ ప్రమాణం చేసిన బేతేలుకు నువ్వు నడు అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. భార్య బిడ్డలకు నచ్చ చెప్పుకున్నాడు, వచ్చాడు, సుక్కోతులో ఆగిపోయాడు. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండలా, దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళలా, దేవుడు నడిపించిన నడిపింపులో ఆగిపోయాడు. నడిపింపు లేదు ఇప్పుడు. సుక్కోతులో ఆగిపోయాడు, పశువులకు పాకలేసుకున్నాడు, అక్కడ ఆగిపోయాడు. ఏమైంది? దీనా జీవితం ఒక్కతే కూతురు, 12 మందికి తోడా ఒక్క కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. 2 కొడుకులు నరహాంతకులయ్యారు. దేవుడు ఉండమన్న స్థలాలలో ఉండడం మనం నేర్చుకుంటే, దేవుడు నియమించిన స్థలాలలో మనం ఉండడానికి మనం ఇష్టపడితే మన బిడ్డలు క్షేమం. దేవుడు మన పోషణ, మన బిడ్డల పోషణ ఆయన సమృద్ధిగా చూసుకునే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆకలితో ఉండనివ్వడు. వాక్యాలు మనకు తెలుసు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనుడు గాని తన్ను ఆశ్రయించిన పిల్లలకు ఏ కొదువా ఉండదు. ఆయన పిల్లలు భిక్ష వేసుట దేవుడు చూడడు. తన పిల్లల భిక్షం, తన పిల్లలు చేయిచాపమ్మా అని అడగడం దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు. దేవుడు తన పిల్లల్ని సమృద్ధిగా పోషించేటువంటి దేవుడు. యాకోబు మిస్ అయిపోయాడు. బేతేలుకు వెళ్లకుండా సుక్కోతులో ఆగాడు. జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఎంత ప్రమాదం అంటే అసలు ఊహలకు మించిన సంగతి. లోతుతో చెప్పాడు దేవుడు, ఒరే బాబు, పర్వతాల మీదకి పోయి దాగుండురా,
అంటే అంత దూరం నేను వెళ్ళలేను ప్రభువా, ఈ సోయరు చిన్న ఊరు ఇక్కడ ఆగిపోతా. దేవుడు వెళ్ళమన్న స్థలాలకు వెళ్లకుండా ఆగిపోయినా దేవుడు రక్షించ చూసి, దేవుడు దీవించడానికి చూసి, దేవుడు వారిని గొప్ప చేయడానికి ఆలోచిస్తూ, దేవుడు తమ పితరుల ప్రార్థన విని రకరకాలుగా మనం ఆశీర్వదించడానికి చూస్తుంటే మనం దేవునికి విధేయత చూపించకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా మనం ఆయా స్థలాల్లో ఉండిపోతాం. సోయరులో ఉన్నాడు, సోయరులో కూడా ప్రమాదం జరగబోతా ఉంది. అక్కడ నుంచి పర్వతానికి వెళ్ళారు. జరిగిందేంటి? మన నోటితో చెప్పుకోకూడని, చెవులతో వినకూడని భయంకరమైన పాపం లోతు జీవితంలో జరిగిపోయింది. లోతు జీవితంలో జరిగిపోయింది. కారణం ఏంటి అనంటే, ఉండమన్న చోట ఉండలేదు. ఏలియాకు తెలీదా? ఏలియా ధర్మశాస్త్రం చదివినవాడు కదా. ఏలియా రోజుల్లో పంచగ్రంథాలు ఉన్నాయిగా. లోతు జీవితాన్ని చదివినవాడు, యాకోబు జీవితాన్ని చదివినవాడు, యాకోబును ఆదర్శంగా తీసుకున్నాడు. ఇప్పుడు లోతుని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆదర్శంగా అంటే వాళ్ళు చేసిన చెడును నేను చేయకూడదు, నేను దేవునికి లోబడాలి, నేను దేవునికి విధేయత చూపించాలి. యాకోబు లాగా నేను మధ్యదారిలో ఆగిపోకూడదు, నా సొంత పెత్తనం నేను చేసుకోకూడదు, నా స్వేచ్ఛ, నా ఇష్టం వచ్చిన చోట నేను దాగి ఉంటాను అని అనుకొని ఉంటే యెజెబెలుకు దొరికిపోయిండేవాడు, అహాబుకు దొరికిపోయిండేవాడు. దేవుడు చెప్పిన స్థలంలో, దేవుడు నియమించిన స్థలంలో, దేవుడు పిలిచి ఫలానా చోట ఉండమనంటే సరిగ్గా అక్కడికి వెళ్ళాడు. ఆయనకు మార్గం చూపించింది లోతే, ఆయనకు మార్గం చూపించింది యాకోబే. వాళ్ళని బ్యాడ్ ఎగ్జాంపుల్ వాళ్ళే, మంచి ఎగ్జాంపుల్స్ కావాలి, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళే. ఆ చెడు అనుభవాల నుండి ఆయన దాటిపోవాలని ఆశపడ్డాడు. అందుకనే అతడు దాటిన కారణం చేత అతడు ఏలియా కెరీతు వాగు దగ్గర దీవించబడిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు అనే మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక విశ్వాసులకు చాలినంత ఇచ్చి సంతోషపరిచే దేవుడు ఆయన. తను విశ్వసించిన ఏ విశ్వాసికైనా చాలినంత ఇచ్చి సంతోషింపజేస్తాడు. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ చిన్న కరెక్షన్. ఏంటిది కరెక్షన్ అంటే, విశ్వాసులకు చాలినంత ఇస్తాడు, కానీ సేవకులకు ఏ దినమో ఆ దినమే ఇస్తాడు. ఏ నాటి భోజనము ఆనాడే సేవకులకి. ప్రతిరోజు కానుక, ప్రతిరోజు కాకుల ద్వారా ఆహారం, ఏ రోజుకి ఆ రోజే. ఒక్కసారి తీసుకొచ్చి స్టాక్ పెట్టొచ్చుగా. కెరీతు వాగు దగ్గర ఎక్కడ దాచుకుంటాడు? ఆ గుహల్లో ఎక్కడ ఉంటాడు ఏమో. దేవునికి ఉన్న జ్ఞానం ఎంత ఉన్నతమైన జ్ఞానం నాకు అనిపించింది. చాలాసార్లు మీరు కూడా విన్న మాటని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. పెంపుడు కుక్క అయితే నోట్ల గడుచుకొని మాంసం రొట్టె తీసుకొస్తుంది. మరి కుక్కతోనో పిల్లితోనో ఎందుకు పంపించలా? కుక్కతోనో పిల్లితోనో పంపించవచ్చు కదా. మనం పెంచుకున్న పెంపుడు కుక్కలు కదా అవి, మన ఇంట్లో పెంచుకున్న పిల్లి కదా అది. మరి పిల్లితో పంపించుంటే ఏలియాకి ఇచ్చి వచ్చేదిగా. కుక్కతో పంపించుంటే ఇచ్చి వచ్చేసేదే కదా. మరి ఎందుకు కుక్కను పిల్లిని దేవుడు వాడుకోలా? అవి భూజంతువులు. మనుషులు భూ సంబంధమైనవి వెతుకుతారు. మనుషుల దృష్టి ఎప్పుడు భూ సంబంధమైంది. ఒకవేళ కుక్క నోట్లో మాంసం, కుక్క నోట్లో రొట్టె రోజు ఉదయం సాయంత్రం కనబడుతుంటే వెంటనే పోలీసు వాళ్ళు, అహాబు దేశంలో ఉన్నటువంటి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సైనిక బృందం వెంటనే కనిపెట్టేవాళ్ళు. ఉంది కదా వాక్యంలో ఒక రాజ్యమైనను విడిచిపెట్టకుండా మొత్తం వెతికారంట. మొత్తం దేశాలు వెతికారు, రాజ్యాలు వెతికారు, కొండలు గుహలు అన్ని వెతికారు. ఎక్కడా దొరకలేదు ఏలియా గారు. దేవుడు దాచాడు. ఇప్పుడు కుక్కతో పంపిస్తే కుక్కని వెంబడించుకుంటా వెళ్తే ఏలియా దొరికిపోతాడు. పిల్లితో పంపిస్తే పిల్లిని వెంబడిస్తే ఏలియా దొరికిపోతాడు. దేవుడు మహాజ్ఞాని. మనుషులకు పై చూపులు ఉండదు, కింద చూపే ఉంటది. అందులో వాళ్ళు బుద్ధిహీనులు కదా, అజ్ఞానులు కదా.
ఇప్పుడు ఏలియాని వెతుకుతున్న వారు భూ సంబంధమైన వారా, ఆత్మ సంబంధమైన వారా? ఆత్మ సంబంధమైన వారైతే పైన దాన్ని వెతుకుతారు, భూ సంబంధమైనవి లోకస్తులు చూస్తారు. సో వీళ్ళందరూ కూడా ఏలియాని వెతుకుతున్న వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన వాళ్ళు. అందుకని భూమి మీద ఉన్నటువంటి కృత్యాలు చూస్తారు, పైకి చూడరు. దేవుడు మహాజ్ఞాని. ఆకాశం వైపు ఆయన ఒకసారి మళ్ళించాడు. కాకి తీసుకొని వెళ్తుంటే కాకి నోట్లో ఉంది రొట్టె ద్రాక్షరసమా? ఎవడు చూడగలరు? ఎవరికి అర్థమవుద్ది? అసలు పైకి చూసే ఆలోచన ఎందుకు వస్తుంది? దేవుని మహాజ్ఞానం ఎదుట మానవ జ్ఞానం ఏ పాటిది? దేవుడు మహాజ్ఞాని. ఎంత అద్భుతాలైన ఆయన చేయగలిగిన దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏలియాకు ఏం నేర్పిస్తున్నాడు? దేవుడు ప్రొవిజన్, పోషణ ఎలా ఇవ్వగలడో ఏలియాకు అర్థమయ్యేటట్టుగా నేర్పాడు. ఒక మాట, ఈ కేరీతు వాగు దగ్గర దేవుడు ఎలా పోషిస్తాడో ఏలియాకు నేర్పాడు, మొదటి మాట. రెండు, ఏలియాని ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా నేర్పాడు. అతను ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నాడు. ఉట్టి పోషణ ఉంటే కాదు కదా. ఒకవేళ యెజెబెలుకి దొరికితే, అహాబు సైన్యానికి దొరికితే ఇప్పుడు ఏం కావాలా? ఉట్టి భోజనమే ఉండి రక్షణ దొరకకపోతే, అందుకని రక్షణ కూడా దేవుడే ఇవ్వాలా. పోషణ దేవుడు ఇవ్వాలా, రక్షణ కూడా దేవుడే ఇవ్వాలా. ఆ ప్రొటెక్షన్ కూడా దేవుడే ఇవ్వాలా. దేవుడు ఆ ప్రొటెక్షన్ ను ఎంత అద్భుతంగా ఇస్తున్నాడో చూస్తున్నప్పుడు అద్భుతం అనిపిస్తుంది. దేవుడు మహాజ్ఞాని. భూ సంబంధమైన విషయాలను నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన అద్భుతమైన సంగతి నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎందుకు ఏలియాని దాచాడు? ఏలియాని ఎందుకు అహాబు సైన్యానికి దొరకకుండా, యెజెబెలు సైన్యానికి దొరకకుండా దాచాడు అనంటే, ఒకవేళ దొరికితే, ఇప్పుడు ఇలా అందాం, ఒకవేళ ఏలియా గారు అహాబుకు దొరికిపోతే, యెజెబెలుకు దొరికిపోతే ఏం జరిగి ఉండేది? నేను చెప్పాలి. ఏం జరిగి ఉండేది? అందరికి తెలిసిన మాట ఏంటి? పట్టుకొని ఉండేవారు, చంపేసేవారు, ఇంకా కొట్టేవారు, జైల్లో పడేసేవారు. ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు కదా. అంతకంటే ఏం చేస్తారు? బాగా మెత్తగా కొడతారు, ఆ కాలు చెయ్య తీసేస్తారు, లేదా కళ్ళలో ఊడుస్తారు, లేదా చంపేస్తారు. ఇంతకంటే ఇంకేముంటుంది? కానీ ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి చెప్పను మీకు. ఒకవేళ ఏలియా దొరికితే తీసుకొచ్చి ప్రజల ముందు ఇలా నిలబెట్టేవాడు. సర్వ సమాజం ఉంటుందిగా, కోర్టులో తీసుకొచ్చాడు, కోర్టులో నిలబెట్టుంటారు. నిలబెట్టి ఏలియా ఎవరనుకుంటున్నారు? ఇలా చెప్పుంటాడు. ఏలియాని కట్టేస్తారు, ఏ గుంజతో ఏ స్తంభానికి కట్టేస్తారు, సంఖ్యల మధ్య బిగిస్తారు. సినిమాలలో చూస్తాం మనం. కాళ్ళకు చేతులకు బొండాలేసి ఇట్లా గొలుసులేసి ఇట్లా తీసుకొస్తారు కదా. ఏలియాని అలాగే తీసుకొచ్చి ఉంటారు. ఆడ నిలవబెట్టుంటారు, కోర్టులో నిలవబెట్టి. ఏలియా ఎవడనుకుంటున్నారు? ఆకాశాన్ని మూసినవాడు, మేఘాలకు తాళం బిగించిన వాడు. ఈ ఏలియా ఎవరనుకుంటున్నారు? నేలని ఇనుముగా మార్చిన వాడు. ఆకాశాన్ని మూసినవాడు, మేఘాలకు తాళం బిగించిన వాడు, నేలని ఇనుముగా మార్చినవాడు అనగానే అందరి మనసులు ఇప్పుడు ఏమవుతాయి? అందరి మనసులు ఎటుపోతాయి? ఏలియా గ్రేట్ అనుకుంటాడా? ఇప్పుడు ఏలియా ఎంత గ్రేట్ అని అనుకుంటారా, లేకపోతే ఎంత పిచ్చోడు అంటారా? రెండు ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. ఏలియాని గూర్చి మంచి వాదం బయటకు వస్తుందా, చెడు వాదం బయటకు వస్తుందా? భూమి మీద ఇంతవరకు ఎన్నడూ జరగలేదు కదమ్మా. ఆకాశానికి తాళం వేయడం,
మేఘాలకు తాళం వేయటం, భూమిని ఎండ చేయడం ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? ఎన్నడూ జరగని వింత ఈయన ద్వారా జరుగుతుంటే ఆయన పాపులారిటీ ఏమవుద్ది? ఇప్పుడు ఏలియా పాపులారిటీ పెరుగుద్దా తరుగుద్దా? మీరే చెప్పాలి. ఆడెవడో కసం వచ్చాడు, కసం వచ్చి కసకస అందరినీ షూట్ చేసి చంపేశాడు ఢిల్లీలో, ముంబైలో. నిమిషాల మీద ప్రపంచం అంతా తెలిసిపోయింది, నిమిషాల మీద ప్రపంచానికి తెలిసిపోయింది. పాపులారిటీని పెంచుకోవడం ఎంతసేపు? దేవుడు ఏలియాకు నేర్పిన పాఠం ఏంటనంటే, దయచేసి ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే, ఎవరైనా ఆత్మీయ నాయకులు ఉంటే నా చేతులు జోడించి చెప్తున్నాను, మీరెన్నడూ పాపులారిటీ వైపు పరిగెట్టకండి. పాపులారిటీ మిమ్మల్ని శత్రువు చంపిన దానికంటే ప్రమాదకరమైంది. ఇవాళ అనేక మంది సేవకులు పాపులారిటీ కొరకు పాకులాడుతూ ఉన్నారు. వాళ్ళకు పాపులారిటీ కావాలా, ప్రజల్లో పెద్దరికం రావాలా, ఇప్పటికిప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోవాలా. అవతల వ్యక్తి చెప్తే మేమెందుకు వినాలా? మేము కూడా ఆ పని చెయ్యాలా? పరలోకపు నిర్ణయానికి కట్టుబడరు, పరలోక నియమానికి కట్టుబడరు. నియమ నిబంధనలు ఏవి అన్నిటిని తోసిపుచ్చి నేను సేవకుని కంటే మించి స్థానంలో నేను ఉండాలా, ఈ మందిరాన్ని నేనే రన్ చేయాలా, నేను ఆయన కంటే బాగా ప్రసంగం చేయగలను, నేను ఆయన కంటే ఎక్కువగా పాడగలను, నేను ఆయన కంటే ఎక్కువగా ఏదో చేయగలను. దాని వలన పాపులారిటీ పెంచుకుంటున్నారు, కానీ ప్రభు పని శూన్యం అవుతుంది. ప్రభు పనిని పాడు చేసేవాడు పాపులారిటీ పెంచుకుంటే అర్థమేముంది? దేవుని సేవకును దాగి ఉండి దేవుని పరిచర్య జరిగేటట్టుగా మార్చాలి, కానీ పాపులారిటీ కొరకు పరుగులెట్టే ఏ సేవకుడైనా అణగారిపోతాడు. దేవుడు దాన్ని ఇష్టపడడు. ఇవాళ ఏలియాని దేవుడు దాయడానికి గల కారణం ఏంటంటే, ఏలియా అహాబుకు దొరికితే పాపులారిటీ పెరిగిపోతుంది. ఏలియా గారికి పాపులారిటీ రావడం ఇష్టం లేదు. ఏలియా దేవుని చేసి సాధనంగా ఉంటే చాలు. గొప్ప పాత్రగానైనను, వెండి పాత్రగానైనను, మట్టి పాత్రగానైనను కాక వాడుకునే పాత్రగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. చాలా మంది దినాలలో వెండి పాత్రలుగా ఉండాలని, గొప్ప పాత్రలుగా ఉండాలని ఆశపడతా ఉన్నారు. వద్దండి, ఆ పాపులారిటీ మనకెంతో కాలం నిలవదు. పాపులారిటీ కొరకు ప్రాకులాడే వాడి పాపులారిటీ మధ్యలోనే అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది, ఎక్కడో దగ్గర ఆగిపోతాడు, వాడి జీవితం పతనం అవుద్ది. నువ్వు దేవుని చేతి సాధనం కావాలి. దేవుడు నిన్ను వాడుకున్న స్థలాలలో నువ్వు ఉండి రహస్యంగా దేవుని పనిని చేస్తూ బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. విశ్వాసైనా, సంఘ నాయకుడైనా, సంఘ సేవకుడైనా, ఎవరైనా సరే, సంఘ పెద్దలైనా సరే, పాపులారిటీ కొరకు ప్రాకులాడొద్దు. ఉన్న స్థలంలో, దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థలంలో, మీకున్న స్థలంలో మీరు దాగి ఉండడం నేర్చుకోండి. ఉన్న స్థలంలో దేవుని మహిమపరచడం నేర్చుకోండి. ఉన్న స్థలంలో దేవుని ఘనపరచడం మీరు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎంత హెచ్చిస్తాడు అనంటే చెప్పశక్యం కాదంత. ఎంత హెచ్చిస్తాడు అనంటే ఎంతైనా దేవుడు హెచ్చిస్తాడు. ఈ మాటని మీరు గమనించాలి. ఎందుకు ఏలియా అహాబుకు దొరకకుండా కాపాడాడు అంటే, అహాబుకు ఏలియా దొరికితే పాపులారిటీ పెరిగిపోతుంది. దేవునికి ఇష్టం లేదు. తన సేవకులు దాగి ఉండడం దేవునికి ఇష్టం. తన సేవకులు గిలాదు పర్వతాల మీద ఒంటరిగా ఉన్నవాడిని బయటికి తీసుకురాలేదా దేవుడు? మీరు ఆలోచించండి. గిలాదు పర్వతాల మీద ఒంటరిగా మోకరిల్లుతున్న వాడిని ఇవాళ ప్రపంచం ముందుకు తీసుకురాలేదా? ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపలేదా దేవుడు? దేవుడు తన సేవకుడైన ఏలియాను ఎక్కడైనా తక్కువ చేశాడా? ప్రభువా, లేఖనానుసారంగా వర్షాన్ని మూయంటే మూసేశాడు దేవుడు. సేవకుని నోటి మాట దేవుడు వింటాడు. నువ్వు దాగి ఉండి సేవ చేయి. పాపులారిటీ కొరకు ప్రాకులాడొద్దు. గిలాదు కొండలో ఎక్కడో రహస్యంగా ప్రార్థన చేసుకున్న వాడిని ఎంత వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అయింది. ఎంత అంటే ఇంకెంతైనా ఏలియాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంత పాపులారిటీ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అదే మనుషులిస్తే, ఈ పాపులారిటీ మనుషుల ద్వారా వస్తే ఏం జరుగుద్ది? కొద్ది కాలమే జరుగుద్ది.
జరుగుద్ది, కానీ కొద్ది కాలమే రాలిపోతారు. చాలా మంది సేవకులు నేను చూశాను, పేర్లు నేను అడగండి, జీవితానుభవం అనేక మందిని చూసి చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాను. గమనించండి. ఒంటరితనంలో తాను చేసిన ప్రసంగాలు ఎంత అద్భుతం. అహం కోర్టుకెళ్ళి ఎలా మాట్లాడాడు. ఎవని సన్నిధి నేను నిలవబడ్డాను, ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం కాక యెహోవా మాట ప్రకారం మంచైనా వర్షమైన కురదు. ప్రసంగం చేసేసాడంటే ఎంత ధైర్యం! ఎవరిచ్చారు ధైర్యం? నువ్వు లూప్ లైన్ లో ఉండు, నువ్వు దాగి ఉండి నీ సేవను కొనసాగించు. దేవుడు నిన్ను ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిన్నుకి ఎప్పుడు పాపులారిటీ ఇవ్వాలో దేవుడు పాపులారిటీ. ఇప్పుడు దేవుడిచ్చిన పాపులారిటీ వలన ఏలియా ఎలా వచ్చాడు బయటికి ఎలా ఏలియాని దేవుడు తెచ్చాడా, మనుషులు తెచ్చాడా? మనుషులకు దాచిన వాడు ఆయన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దేవుడు ఏలియాకు అద్భుతమైన పాఠం నేర్పించాడు. కాకుల ద్వారా అద్భుతమైన పాఠం నేర్పాడు. కాకుల ద్వారా భోజనం పెట్టేటప్పుడు దేవునికి విధేయత చూపించాలి. ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా నేను దీవించబడతాననే సత్యాన్ని నేర్చుకున్నాడు. రెండు ఆ ప్రొటెక్షన్ దగ్గర దేవుడు ఎంత ప్రొటెక్షన్ అయినా ఇవ్వగలడు అనే పాఠాన్ని ఏలియా గారు నేర్చుకున్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం, కనుక దయచేసి ఈ విషయంలో మనం గమనించాలా. జరిగిపోయిన దాన్ని, రేపు జరగబోతున్న గతంలో జరిగిన విషయాలన్నిటిలో దేవుడు దాచాడు. రేపు జరగబోయే ఫ్యూచర్ లో కూడా దేవుడే దాయాలి. ఏలియాని దాయాలి. దేవుడు దాస్తాడా లేదా? గతంలో ఇంతకాలం దాచిన దేవుడు భవిష్యత్తులో దాయడా? ఇంతకాలం కాపాడిన దేవుడు భవిష్యత్ కాలంలో దాయడా? కంగారు పడద్దు. ఇంతకాలం అంటే ఏదో జరిగిపోయింది, భవిష్యత్తులో ఇది జరుగుద్దా లేదా? అల్ప విశ్వాసం ఎంత చెడ్డదో, అల్ప విశ్వాసం ఎంత భయంకరమైందో. దేవుడు ఆయన ప్రొటెక్షన్ ని ఎంత చక్కగా ఇస్తున్నాడు. సహవాసం లేకుండా ఒంటరిగా కేరీతు వాగు దగ్గర ఒక్కడే ఉండాలా? అవి పెట్టే తినాలా, వాగులో నీళ్లు తాగాలా, ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఏ గుహలోనో, ఎవరి కంటికి కనబడుతుంది. ఒంటరి జీవితం, దిక్కుమాలిన జీవితం ఒక మాట చెప్పాలంటే. కానీ దేవుని సన్నిధిని గడుపుతున్నాడు కనుక ఆనందిస్తూ దేవునితో గడుపుతున్నాడు. ఆ పోరాటంలో ఒక్క మనిషి కూడా ఆమెననేవాడు, కలిసి మోకరిల్లి ప్రార్థన చేసుకునేవాడు లేనప్పుడు దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడో నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇతడు. సహవాసం ఏం చెప్పండి? ఏలియాకు సహవాసం ఎవరు? కాకులు. అవునండి, రోజు వస్తున్నాయిగా, దగ్గరికి రాగానే పట్టుకొని తీసుకొని కాకులు, వాగు నీళ్లు, ఇంకా కాకులు, నీళ్లు, తెచ్చిన ఆహారం, ఇంతేగా. ఇదే సహవాసం అండి. ఈ సహవాసం తను ఎంత సంతృప్తి పరిచయం, ఎంత సంతృప్తికరమైన అనుభవాన్ని తీసుకొచ్చాయో ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. దేశం అంతా కరువులో ఉందా, సమృద్ధిలో ఉందా? దేశంలో కరువు ఉందా, సమృద్ధి ఉందా? ఎన్నేళ్ళైంది వర్షం రాక? దరిదాపుగా ఇంకా 3.5 నెలలు నిండల దరిదాపుగా సంవత్సరాలు గడుస్తున్నాయి. పంటలు లేవు, ఆకాశం మూయబడింది, మేఘాలకు తాళం పడింది, నెరలు విడిచాయి భూమి. ఏ సమృద్ధి లేదు. ఏ సమృద్ధి లేని కాలంలో ఏలియా మాత్రం కడుపు నిండా రొట్టె ఎక్కడదో, పాపం ఆ మాంసం ఎక్కడదో. అసలు మన ఊహలకు అందదు సార్. నేను ఏమంటానంటే మన ఊహలకు అందదు. దేవుడు చేసే సరఫరా మనం మామూలుగా మాట్లాడుకుంటే అర్థం కాదండి. అది మనం మామూలుగా మాట్లాడుకుంటే అర్థమయ్యే సంగతి కాదది. దేవుని సహాయం ఎంత అద్భుతంగా అందుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అద్భుతం వేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఆరో వచనం చూడండి, 17వ అధ్యాయం 6వ వచనం.
17వ అధ్యాయం. అక్కడ కాకోనములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షం లేక ఆ నీరు ఎండిపోయేను. ఇక్కడ ఏలియాకు ఒక పాఠం నేర్పాడు. ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. దేవుడు ఏలియాకు నేర్పిన పాఠం ఏంటంటే ఒబీడియన్స్. దేవుని పోషణ దగ్గర విధేయత నేర్పాడు, దేవుని ప్రొటెక్షన్ దగ్గర కూడా దేవుడు విధేయత నేర్పాడు. ఎప్పుడైనా దేవుని పిల్లలుగా మనందరం నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనం అలవాటు పడితే రేపు నేర్పే వారంగా మారుతాం. ఇవాళ నేర్చుకోవడానికి మనసు లేకపోతే రేపు నిన్నెప్పుడు కూడా దేవుడు సేవలో వాడుకోడు. నువ్వు మొదట నేర్చుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఇతరులకు నేర్పాలి. మొదట శిష్యరికం చేయాలి. ఇవాళ రేపు 4 వాక్యాలు, బైబిల్ వాక్యాలు తెలియగానే భుజానికి సంఖకు బ్యాగు సంచి తలిగించుకొని నాయనో పెద్ద పెద్ద సేవకులు ఇక్కడ నిలబడితే కోటేసుకొని నిలబడాలా, టై కట్టుకొని నిలబడాలా. ఇక్కడ నిలబడితే కోటేసుకోవాలా, నాకులా తెల్ల చొక్క వేసుకుంటే ముసలి పాస్టర్ వాడుతూనే ఉంది. అదే నేను కొంచెం కోటేసుకొని కారులో దిగాను అనుకోండి, పెద్ద పాస్టర్ గారు వచ్చారంటారు. నేనే ఏ సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద దిగాను అనుకో, ఆయన సర్లే రాని అని అంటారు. మన బుద్ధి కూడా అలాగే ఉంది, పాడైపోయిన బుద్ధి. వేసుకున్న డ్రెస్సును బట్టి, రంగును బట్టి, ఏదో దాన్ని బట్టి ఆ మనుషులకు గౌరవిస్తున్నాం. లోపల ఏముండదు. ఆ వ్యక్తి దేవుణ్ణి ధరించుకున్నాడా లేదా, దేవునికి విధేయుడు అవునా కాదా, దైవికమైన క్రమంలో ఉన్నాడా లేదా, ఇవేవి మనం చూడం. పై రూపాలను చూస్తున్నాం ఈ రోజుల్లో. ఆ రోజున సమయాలు పై రూపాన్ని చూసినట్టే ఇవాళ అనేక మంది పై రూపాలను చూస్తున్నాం. దేవుడు మన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ఇక్కడ మరొక అద్భుతమైన సంగతి నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మన ఆకలి వద్ద, మన ఖర్చుల వద్ద, మన పరిస్థితుల వద్ద, అన్నింటి వద్ద ఇతర సేవకుల అవసరాల్లో ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఇతర సేవకుల అవసరాలలో మనం ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. సేవకుడి కష్టం వచ్చిందా, ఈయన వస్తున్నాడనంటే 10 రూపాయలు అడుగుతాడో ఏమో, తల ఇట్లా పెట్టుకొని ప్రైజ్ రాడు అని చెప్తే కష్టం అనుకొని తల తిప్పుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం. తప్పండి, చేయకండి. దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీకు సమృద్ధిగా ఉందండి. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు, నువ్వు పెద్దవాడు అవుతే నీ ఇంటి వారు అందరూ అదో ఇదో పని చేసుకొని ఆ రోజు సాయంత్రం అందరు ఇంటికి వచ్చేసరికి తల ఒక 1000 రూపాయలు, తల 600 రూపాయలు కూలి చేసుకున్న, తల 700 రూపాయలు, నలుగురు పని చేశారనుకో, 4 ఏళ్ళు 28 దాదాపు 3000 రూపాయలు నీ ఇంట్లో కనబడుతున్నాయి. సేవకునికి ఏముంది? గదిలో కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేసుకునే సేవకునికి ఎవరిస్తారు? ఏ నాటి ఆహారం ఆ నాటిది సేవకునిది. దేవుడు ఏ కాకినో, నీలాంటి ఏ కాకినో పంపిస్తాడు ఆ రోజున నీలాంటి ఏదో ఒక కాకిని, సేవకుడి కదా, సేవకురాలు ఒక కాకిని పంపించయ్యా, ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఉప్పు ఉందా, పప్పు ఉందా, ఇదిగోండి 1000 రూపాయలు తీసుకోండి కానుక. ఇవాళ పర్వాలేదు, ఒక 3000 రూపాయలు అటో ఇటో పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు, ఇగో 1000 రూపాయలు తీసుకొని పిల్లలకు పోషించండి. ఎప్పుడు కూడా దేవుని సేవకుని ఇచ్చే దగ్గర వెనక్కి తీయకండి, చేతులు బిగబట్టకండి. దేవునికి ఇచ్చి చూడండి. దేవుని లేఖనాలు బోల్డ్ ఉన్నాయి, మన ఆశీర్వాదానికి మూలం. దేవుడి దగ్గర మీరు ఎప్పుడు బిగబట్టొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఏలియా దగ్గరికి వస్తాం. మళ్ళీ ఏలియా ఇప్పుడు ఇంతకాలం ఎక్కడున్నాడు? కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఎండిపోయేవాగా, జీవనది అది ఎండిపోయేవాగు. ఒకవేళ ఇప్పుడు వాగు ఎండిపోయింది అనుకో, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాగు ఎండిపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచిస్తాడా ఏలియా? ఆలోచిస్తాడా? నెమ్మదిగా నీళ్ళు ఎండిపోతున్నాయి.
కేరీతు వాగు నీళ్లు నెమ్మదిగా ఎండిపోతున్నాయి. నెమ్మదిగా ఎండిపోతున్న నీళ్లు, ఒకవేళ నీళ్లు ఎండిపోతే ఏం చేయాలా? అందులో ఏవో చేపలు దొరుకుతాయి కదా. కాకులు అన్నం తినడం ఆర్పేస్తే, కాకులు రొట్టె ద్రాక్షరసం తేవడం ఆగిపోతే, నీళ్లు ఎండిపోతే నేనేం తినాలా? కొన్నాళ్ళు ఏదో ఆ రాళ్ళలో చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఆ చేపలు పట్టుకొని బయటకు వచ్చి నిప్పుల మీద కాల్చుకొని 2 చేపలు తినేసి మళ్ళీ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. అసలు చేపలన్నీ చచ్చిపోతే, నీళ్ళన్నీ ఎండిపోతే, కాకులు ఆహారం తేవడం మానేస్తే ఎక్కడికి వెళ్ళాలా? ఆలోచిస్తాడా? ఏలియా ఆలోచిస్తాడా? మీరు నాకు చెప్పాలి. ఒకవేళ ఏలియా స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఆలోచిస్తామా? సుందరరావు గారు చెప్పాలి. ఉన్నారా సుందరరావు గారు? మీరు చెప్పండి. ఒకవేళ మీ మిర్చి పంట పండలా ఏం చేస్తారు? మీ పొలం నీటి చుక్క దొరకడంలా ఏం చేస్తారు? మీ వరి పొలంలో ఒక్క గింజ కూడా రాలా ఏం చేస్తారు? ఆలోచించండి. మన ఊహలకు అందనివి దేవుడు చేస్తాడు. అదే సుందరరావు గారు అయితే వామ్మో ఎట్లా ఎట్లా ఎట్లా. వాళ్ళ సతీమణి గారు, కుమారమ్మ గారు, వయమో వర్షం బాయ్ ఇదంతా ఎట్లా, ఈ సంవత్సరం భోజనం ఎట్లా, ఎక్కడ అప్పులు అక్కడే ఉండిపోయాయి, వడ్డీలు ఎలా కట్టాలా, మొన్ననే పెళ్లి చేస్తుంది, వడ్డీలన్నీ అలాగే ఉన్నాయి ఎట్లా. ఏలే ఆలోచించుంటాడా? ఏలేకి అర్థమైంది చెప్పనా? గిలాదు కొండల నుంచి పంపించిన వాడు అక్కడికి పంపాడు, అక్కడి నుంచి ఇక్కడికి పంపాడు, ఇక్కడ నుంచి మరెక్కడికో పంపిస్తాడు. కానీ దేవుడు నాకెన్నడు అన్యాయము చేయడు. అది ఆయన విశ్వాసం. దేవుడు నన్నెన్నడు అన్యాయం చేయడు. దేవుడు నాకు కావలసినంత పోషణిస్తాడు. దేవుడు నన్ను ఎండబెట్టడు. కాకుల ద్వారా ఆహారం పంపించిన రోజునే తన కన్ఫర్మేషన్ వచ్చేసింది. నా దేవుడు ఊహలకు మించిన అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఊహాతీతమైనటువంటి కార్యాలు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఇంతవరకు మానవ జీవితంలో ఎవరికి జరగని సంఘటనలు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. కాకుల ద్వారా భోజనం పంపడం ఏంటి? నాకైనా చరిత్రలో ఎన్నడూ చూడలేదు, వినలేదు, ఊహలకు అందని సంగతులు దేవుడు నా జీవితంలో నన్ను పట్టించుకొని, ఇంత బాగా పట్టించుకున్న దేవుడు నన్ను చేయకుండా ఉంటాడా? నాకు ఇక్కడ వాగెండిపోతే ఇంకో చోట నుంచి దేవుడు నాకు పంపడా? దేవుడు ఏదైనా పంపించగలడు. ఏదైనా దేవుడు చేయగలడు. ఏదైనా దేవుడు చేయగలడు. నేను సభని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా, నన్ను క్షమించండి. పెద్దవారు ఉన్నారు, నాకంటే పెద్ద వయసులో ఉన్న పెద్దవారు ఉన్నారు. అడగాలని నా ఉద్దేశం కాదు, కానీ విషయం చెప్పాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. వాగెండిపోతే, కాకుల ద్వారా ఆహారం రాకుండా ఆగిపోతే ఏలియా ఏంటి అనే ప్రశ్న మన కళ్ళ ముందు. నేనంటాను ఇవాళ, ఒకవేళ మీరు ఇంతకాలం పెంచి పోషించుకున్న మీ కీర్తి ప్రతిష్టలు తరిగిపోతే, ఇంతకాలం మీరు కీర్తి ప్రతిష్టలున్నాయి సమాజంలో, మీరు గొప్పవారు, మీరు మార్గంలో పోతా ఉంటే నమస్కారం సార్ అని చెప్పగలిగిన స్థాయిలోకి మీరు ఆల్రెడీ వచ్చేసారు. అన్నా నమస్తే అన్నా అని చెప్పగలిగిన వారు మీ స్థాయిని బట్టి నమస్తే అన్న అని చెప్పగలుగుతున్నారు. ఒకవేళ ఆ కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతే మీరేం చేస్తారు? ఒకవేళ మీ ఇంట్లో కుండలో బియ్యం తరిగిపోతే మీరేం చేస్తారు? ఒకవేళ మీ డబ్బు సిమ్మట పడితే మీరేం చేస్తారు? ఒకవేళ మీ కొడుకులు మీ మాట వినకుండా, మీ కూతుర్లు మాట వినకుండా, మీ వంశ పారంపర్య గౌరవం అంతా తగ్గిపోతుంటే మీరేం చేస్తారు? అంతా తరగటమే, పెరగడం గురించి నేను మాట్లాడట్లా. అంతా తరగడమే. ఇలా ఒక్కొక్కటి తరుక్కుంటూ పోతే, నువ్వు ఉంటున్న సంఘంలో సిస్టర్ గారు నిన్ను ప్రేమించకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు ఉంటున్న సంఘంలో సిస్టర్ గారు నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే నీకేంటి? ఒకనాడు అక్క అని నీ వెంట తిరిగినామే, అక్కలేదు తొక్కలేదంటే నువ్వేం చేస్తావు? ఆలోచించండి.
చెప్పాలి. ఏం ఆశిస్తున్నాం మనం? నువ్వు ఆశించింది అంతవరకు నీకుంటుందనే నమ్మకం ఉందా ఈ రోజున? నీ డబ్బు నీతో వస్తుందా? నేను చెప్పనా, నీ ఆరోగ్యం ఎంతవరకు? నీలో రక్తం ఇవాళ ప్రవహిస్తుంది కనుక ఆ పుష్టి నీకుంది, ఆ బలం తగ్గిపోయిన రోజు నీ పరిస్థితి ఏంటి? నీకు అనారోగ్యం వస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో నిధులు ఖాళీ అయిన రోజున పరిస్థితి ఏంటి? నీ కీర్తి ప్రతిష్టలు తగ్గుతుంటే నీ పరిస్థితి ఏంటి? మందిరంలో నీకు ఆ గౌరవం దక్కకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఏలియాకు పాఠం నేర్పుతున్నాడు. దేవుడు ఏలియాకు పాఠం నేర్పుతున్నాడు. దయచేసి గమనించండి, దయచేసి మీరు గమనించండి, ఆలోచించండి. జీవితంలో ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు సమృద్ధిగా, ఎప్పుడు అంతా నాకు కలిసి వస్తుంది అనే ఊహల్లో నుంచి సంఘం బయటికి రావాలా? సంఘం అన్ని ఊహల్లో నుండి సంఘం బయటికి రావాలా? ఓ రోజు కరువు వస్తుంది, ఓ రోజు కరువు వస్తుంది. నేను బాప్తీసం ఇయ్యడానికి చెరువు దగ్గరికి వెళ్ళాను. ఆ పిల్లలతో ఒక మాట చెప్పాను, ఎందుకో నా మనసు చెప్పాలని అనిపించింది. ఆ పిల్లలతో నేను చెప్పిన మాట ఏంటో చెప్పనా? మీరు బాప్తీసం తీసుకొని సంఘంలోకి వస్తున్నారు, కానీ సంఘంలో అడుగు పెడుతున్న మీరు వెంటనే చేసే పని ఏంటంటే ద్రాక్షారసం, రొట్టె ద్రాక్షారసంలో మీరు పాలు పొందుతారు. రొట్టె ద్రాక్షారసంలో ఒకవేళ మీరు పాలు పొందితే, పాలు పొందే ప్రతి వారిలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో అనేకులు బలహీనులను, రోగులను, నిద్రించిన వారుగా ఉంటున్నారు, చచ్చిపోతున్న వారు అని అన్నాడు. ఎవరు అయోగ్యంగా బలలో చేయి వేస్తారు, ఎవరు అయోగ్యంగా బలలో చేయి వేస్తారు వాళ్ళని గురించి చెప్పబడిన మాట. నేను అడిగాను, ఒకవేళ మీరు అయోగ్యులై బలలో చేయి వేస్తుంటే మీకు బలహీనత వస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు అయోగ్యులై బలలో చేయి వేస్తుంటే మీకు రోగం వస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు అయోగ్యులై బలలో చేయి వేస్తుంటే మీకు చావు వస్తే మీరు ఏం చేస్తారు? ఇది నేను అడిగిన ప్రశ్న. అప్పుడు మీకు బాప్తీసం అవసరమా? పిల్లలు తీర్మానం చేస్తున్నారు, మాకు రోగం రాదు, మేము బలహీనం కావు, మేము చావము, మేము సజీవులమై ఉంటాం. ఏదనుకున్నారో లోపల. వస్తారా అంటే మేము వస్తాం. బాప్తీసం తీసుకుంటారంటే తీసుకుంటాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? మేము యోగ్యంగానే ఉంటాం, సంఘంలో మేము పవిత్రంగానే బ్రతుకుతాం, సంఘ కార్యక్రమాల్లో మేము పవిత్రంగానే జీవిస్తాం, సంఘంలో మేము దేవుని వాక్యానికి తగ్గట్టుగా మేము బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకుని వాళ్ళు బాప్తీసం అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. వాళ్ళ సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఇక నుంచి వాళ్ళ జీవితం మీరు కనిపెట్టండి, వాళ్ళు ఎక్కడ అయోగ్యులుగా మారుతారు. నిజంగా ఈ రోజున్న తీర్మానం రేపు ఉంటుందా? మీకే చెప్పేది. ఈ రోజు నువ్వు తీసుకున్న తీర్మానం కొన్నాళ్ళకు తగ్గిపోతే, ఈ రోజు నీకున్న ఆనందం తరిగితే, ఈ రోజున్న గౌరవం రేపు తరిగిపోతే నువ్వేం చేస్తావు? ఆలోచించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. నేనేదో మిమ్మల్ని చెప్పి నిన్ను మసిపూసి మారడిగా చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ ప్రాక్టికల్ గా సంఘాలలో జరుగుతున్న విధి విధానాలు ఎంత అనంటే భయం వేస్తా ఉంది. కొన్ని కుటుంబాలు ఎలా కొట్టబడుతున్నాయి, ఎలా శాపగ్రస్తం అవుతున్నాయి, ఎందుకు బలహీనవుతున్నారు, ఎందుకు రోగాల పాలవుతున్నారు, ఎందుకు మరణాల పాలవుతున్నారు చూస్తే అయోగ్యంగా అనేక మంది బలలో చేయి వేస్తున్నారు కనుక తరిగిపోతుంది వాళ్ళ జీవన విధానం. ఆత్మ సంబంధంగా దైవికమైన భయాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ప్రేమతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. మనకు అధికారం లేదు. దేవునితో ఎప్పుడు ఒడంబడిక చేస్తున్నామో, దేవునితో మనం ఎప్పుడు ఈ అనుభవంలో ఉండాలని మనం ఆశపడ్డామో అక్కడెల్లా మనం దేవునికి విధేయత చూపించాలి. సో ఏలియాకు దేవుడు పోషణ ఎలాగో నేర్పాడు, ప్రొటెక్షన్ ఎలా నేర్పాడు. ఇప్పుడు ప్రొటెక్షన్ అనగానే దాగపెట్టడమేనా? ప్రొటెక్షన్ అనగానే దాచి అహాబు చేతిలో పడకుండా దాయటమేనా? ఆలోచిస్తున్నారా మాట?
ఏం చెప్పాను బ్రదర్? పాపులారిటీ పెరగకుండా నిన్ను అడ్డగిస్తున్నాడు దేవుడు. నీ పాపులారిటీ కోసం కాదు, దేవుని ప్రభావం నీ ద్వారా బయటికి రావాలి. దేవుని ప్రభావం నీ ద్వారా బయటికి రావాలా. నువ్వు పాపులర్ అయిపోయి దేవుని కింద పెట్టొద్దు. ఇప్పుడు ఏలియా దొరికితే పాపులర్ అయిపోతాడు, కీర్తి ప్రతిష్టలు ఏలియాకు వస్తాయి. కానీ ఇంతకాలం దాచి పెంచి పోషించి సమస్తాన్ని చేసిన దేవుడు ఎక్కడ కనబడడు ఏలియా జీవితంలో. అందుకని దేవుడు ఎంత పాఠం నేర్పాడంటే, ఏలియాకు దేవుడు నేర్పిన పాఠం, నేను పాపులారిటీ అవ్వకూడదు, నేను దాగి ఉండాలా, నా దేవుణ్ణి మాత్రమే నేను బయలుపరచాలా. వాగు ఎండిపోయింది రోజు, వాగు ఎండిపోయింది. టైం ఎంత? రైట్, వాగు ఎండిపోయింది. చివరి మాట చెప్పి ముగిస్తున్నా. వాగు ఎండిపోయింది. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఏం చెప్పాడు? సారెపత్కు వెళ్ళమన్నాడు. ఏమన్నాడనంటే, నీ కొరకు ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను, నీకు భోజనం పెట్టమని అక్కడ ఒక విధవరాలకు నేను ఆజ్ఞాపించాను. దేవుడు నీకెక్కడ ఏం పెట్టాలో, ఆ తర్వాత నీకేం పెట్టాలో, ఆ తర్వాత నీకెక్కడ ఏం పెట్టాలో అన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్న దేవుడు. దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టాడు, ఎన్నడూ విడిచిపెట్టడు. మీ విశ్వాస జీవితం అంతకంతకు విస్తరించాలి. మీ అందరి జీవితాల ద్వారా దేవుని నామానికి మహిమ రావాలా, దేవుడు కనపరుచుకోవాలి. ఏలియా జీవిత కాలం అంతటిలో దేవునికే మహిమ కలిగింది. ఒక్కసారి కూడా ఏలియా తన ఘనతను తాను ఎన్నడూ కూడా ఊహించలేదు, తలంచలేదు, ఆలోచన కూడా చేయలేదు. ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ నిలవబడ్డా, ఎక్కడ కూర్చున్నా దేవుణ్ణి ఘనపరిచిన ఏలియా మనందరి జీవితాల్లో ఉండాలని నేను ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు ఎన్నడూ నీ పోషణ విషయంలో, నీ ఆకలి విషయంలో, నీ వస్త్రం విషయంలో, నీ పిల్లల విషయంలో దేవుడు ఎన్నడూ కొదువు చేయడు. దేవుడు నీ ప్రొటెక్షన్ విషయంలో, కీర్తి ప్రతిష్టలకు నువ్వు పాకులాడొద్దు. దేవుడు నీకు ఎంత ఘనత ఇవ్వాలో అంత, నన్ను ప్రేమించు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. నువ్వు దేవుని ప్రేమించు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎలా ఘనపరుస్తాడో చెప్పలేం. ఊహలకు అందనంతా ఎత్తులో దేవుడు ఉంచుతాడు. ఊహలకు అందనంతా. పాపులారిటీ చాలాసార్లు అడ్డం వస్తుంది, స్వేచ్ఛ చాలాసార్లు అడ్డం వస్తుంది. మన కను అనేక సార్లు, అంటే ఒకసారి ఆయన ఎవరంటే ఎవరు దావీదుకు 10,000 కొలది, సౌలుకు ఎంత పాపం వచ్చేసిందో, ఎంత పాపం వచ్చేసిందో. పాపులారిటీని తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. పాపులారిటీని ఒక్క మాట వాళ్ళు తెలుసో తెలియక అన్నారు. దావీదుకు 10,000 కొలది అన్నందుకు జీవితకాలం అంతా తరిమాడు, జీవితకాలం అంతా తరిమాడు. ఏం జరిగిందండి? ఆడే వచ్చాడు తప్ప దావీదుకి ఏమన్నా అయిందా? దేవుడు దావీదుని ఎంత గొప్ప చేశాడు? దాగి ఉండడం నేర్చుకున్నాం. ఆశీర్వాదం మనది, మన బిడ్డలది. ఆశీర్వాదం మనది, మన బిడ్డలది. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్.